హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్స్ విత్ ప్రసాద్. ఈరోజు మన ఛానల్లో బెస్ట్ స్ట్రీట్ స్టైల్ సమోసా రెసిపీ చూపిస్తున్నానండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఈ మిక్సింగ్ బౌల్లో ఒక పావు కప్పు దాకా మైదా పిండి వేసుకోండి. ఇందులోనే ఒక 4 టేబుల్ స్పూన్ల డాల్డాని కానీ నెయ్యిని కానీ కాచుకుని వేసుకోండి. మీరు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే గీ వాడండి. లేదు మనకి సమోసా పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు డాల్డా వేయాలి. అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వామును కూడా వేసుకుని బాగా మిక్స్ చేయండి. మనకి బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, ఆ విధంగా తయారవుతుంది అనమాట మనం బాగా మిక్స్ చేస్తే. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు గ్లాస్ దాకా వాటర్ పడుతుందండి. అలాగే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఎంత గట్టిగా ఉంటే అంతలా మనకి లోపల పెట్టే స్టఫ్ కానీ ఫ్రై చేసినప్పుడు సమోసా షేప్ కానీ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మనం కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో చేస్తే కనుక అదంతా కూడా లీక్ అయిపోద్ది అనమాట. సో ఇలా చేసుకున్న పిండి దాని మీద ఒక తడి క్లాత్ కట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇచ్చేయండి. ఈ లోపు మనం స్టఫింగ్ చేసుకుందాం. స్టఫింగ్ కోసం ముందుగా ఒక 200 గ్రాముల బంగాళదుంపని బాయిల్ చేసుకొని ఇలా పొడి క్లాత్ మీద వేసి ఆరబెట్టండి. ఏంటంటే బంగాళదుంపలో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా ఈ పొడి క్లాత్ని అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట. మనం కొంచెం ముద్దగా కాకుండా పొడి పొడిగా వస్తుంది అనమాట స్టఫింగ్. సో ఇలా ఒక పొడి క్లాత్ మీద ఈ బంగాళదుంపలన్నిటిని కూడా ఆరబెట్టండి. తర్వాత ఒక మందపాటి పాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేయండి. హీట్ చేసుకున్న దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాల క్రష్, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి తరుగు, అలాగే ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా తరుగుకున్న తరుగును కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పావు కప్పు దాకా ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని వేసుకోండి. మనకి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఈ లోపల మనం పొటాటోస్ని మ్యాష్ చేసుకుందాం. జస్ట్ ఏంటంటే అలా కొంచెం మ్యాష్ చేయండి, మరీ ఎక్కువగా మ్యాష్ చేసుకోలేదు. కొంచెం మ్యాష్ చేసుకున్న తర్వాత మనకి ఈ ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదండి. ఇందులోనే ఒక రబ్బ కరివేపాకును కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో మనం మ్యాష్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి ఫ్రై చేసుకుని ఇందులో మసాలా పౌడర్స్ యాడ్ చేద్దామండి. మసాలా పౌడర్స్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయండి. అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేయండి. మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఈ స్టేజ్లో మీరు ఒకసారి మసాలా కానీ కొంచెం పులుపు కానీ అంటే మన టేస్ట్కి అనుగుణంగా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని మీకు ఏదైనా కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. తర్వాత ఫైనల్గా ఇందులో ఒక హాఫ్ పీస్ లెమన్ పిండుకోండి. మాకు కొంచెం పుల్లగా తినడం ఇష్టం కర్రీ, సో అందుకని మేము కొంచెం లెమన్ పిండుకున్నాం. ఫైనల్గా ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరని కూడా వేసేసుకొని ఈ స్టఫింగ్ అంతటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఈ లోపల మనం నానబెట్టుకున్న మైదా పిండి ఉంది కదండి, దీన్ని మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు బాగా డఫ్ చేయండి అనమాట. అంటే మనం ఎంత బాగా నీట్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా సమోసా షేప్ అలాగే చపాతీ కూడా మంచిగా వస్తుందండి మనకి. మనం అలా పైన నీట్ చేస్తే సమోసా గుల్లగా వచ్చేస్తుందండి, తినడానికి అంత బాగోదు అనమాట. సో ఈ డఫ్ చేసుకుని ఇలా ఒక 5 బాల్స్ చేసుకోండి. ఈ బాల్స్ని ఒక్కొక్క పిండిలో ముంచుకొని ఇలా ఒక చెక్క మీద చపాతీ కింద ఒత్తుకోండి. చపాతీ అంటే ఓవెల్ షేప్లో ఒత్తుకుంటే మనకి 2 పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒత్తుకున్న తర్వాత 2 పీసెస్ కింద కట్ చేసుకోండి. ఈ ఇంచు మందం ఉంటే సరిపోద్దండి. ఇలాగే అన్ని చపాతీలు చేసుకున్న తర్వాత ఇదిగోండి సమోసాని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అంచుల వెంట ఫస్ట్ నీరు అప్లై చేసుకోవాలండి. వాటర్ అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని ఇలా కోన్ షేప్లో చేసుకోవాలన్నమాట.
చేసుకున్న దాంట్లో మనం స్టఫింగ్ పెట్టుకోవచ్చు. మీరు కొంచెమే స్టఫింగ్ తిని మైదా పిండితో క్రంచీగా అప్పడం తినేలా ఉండేలా ఇష్టమైతే కొంచెమే స్టఫింగ్ పెట్టుకోండి. లేదు స్టఫింగ్తో పాటు మైదా పిండి కూడా ఈక్వల్గా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువే స్టఫింగ్ పెట్టుకోండి. తర్వాత ఈ అంచుల్ని ఇలా ఈ విధంగా సీల్ చేసేయాలన్నమాట. కొంచెం వాటర్ని అప్లై చేసుకుని మనకి కర్రీ అనేది అసలు బయటికి రాకుండా సీల్ చేసుకోవాలి. మేము కొంచెం ఎక్కువ స్టఫింగ్ పెట్టాం కాబట్టి ఈ విధంగా చేసుకున్నాం. ఈ విధంగా మొత్తం అన్ని సమోసాలని కూడా చేసుకోవాలన్నమాట. ఇలాగే చపాతీని ఓవెల్ షేప్లో ఒత్తుకొని ఇలా కోన్ షేప్లో చుట్టుకొని స్టఫింగ్ని పెట్టుకొని సీల్ చేసుకోవాలి. నేను తీసుకున్న మైదా పిండికి నాకు 10 సమోసాల దాకా అయినాయండి. ఈలోపు స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకుని ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కనివ్వండి. ఆయిల్ అనేది మధ్యస్థంగా హీట్లో ఉండాలండి. అలా అని హై ఫ్లేమ్లో పెట్టేసి కాగబెడితే సమోసా వెంటనే లీక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. సో ఇలా మధ్యస్థంగా వేడిగా ఉన్నప్పుడు మనకి ఎన్ని అయితే సమోసాలు పడతాయో అన్ని మాత్రమే వేయండి. ఆయిల్ కొంచెం వేసి కళాయి నిండా సమోసాలు వేసేస్తే బాగా ఫ్రై అవ్వండి. ఈ విధంగా నాకు 2 సమోసాలు పట్టినాయండి. ఇలా నేను 5 బ్యాచెస్లో ఫ్రై చేసుకుంటున్నాను వీటిని. మనకి ఇదిగో ఇలా స్పూన్ సహాయంతో 2 వైపులా కూడా ఫ్లిప్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగానే రిమైనింగ్ అన్నీ కూడా 2 వేసుకుని ఫ్రై చేసేసుకున్నానండి. ఇలా మొత్తం అన్ని సమోసాలని కూడా ఫ్రై చేసేసుకోవాలండి. నేను మొత్తం అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకొని దీన్ని మంచిగా టమాటా కెచప్తో కానీ లేదా ఒక చాయ్తో కానీ అలా సాయంకాలంలో స్నాక్ టైంలో తింటే చాలా బాగుంటుందండి. ఈ సమోసా రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేసి ప్లీజ్ బీ సబ్స్క్రైబ్ అని చెప్పండి. అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందు ఉంటాను. మీకు ఇంకా ఏమేమి వీడియోలు కావాలో కింద